దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 112వ కీర్తన. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట పాడుకుంటూ ఈ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయలారా, రక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందుదాం. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. గగనము నుండి గనుడుగా ప్రియేలుగా తగినట్లు చెప్పే వారికి మిగుల సంతోష వార్త. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోముచున్నాడు, కర్తను చూచిన వెనుక కాంతము విశ్రమం వడుడు. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. పశువుల తొట్టిలోన భాసిలు వస్త్రముల చుట్టి శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పే. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. అనుచుగొల్లలో ఒకరికొకరు ఆడవాళ్ళు చెప్పుకొనుచు అనుమతించి కడగు క్రీస్తునందరికి తెలిపినారు. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడు ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 552వ కీర్తన, బాలయేసుని చూడరే కరుణాల వాళ్ళని చూడరే పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. బాలయేసుని చూడరే కరుణాల వాళ్ళని పాడరే, కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే. బాలయేసుని చూడరే కరుణాల వాళ్ళని పాడరే. దూతలారా రండి రండి, బేతలేమున పుట్టిన నూతనాద్భుత శిశువు చూచి స్తోత్ర గీతములు పాడరే. బాలయేసుని చూడరే కరుణాల వాళ్ళని పాడరే.
రండి గొప్పయుత్సవముందరే ఎల్ల జనులకు రక్షణంబని ఎంతటను చాటించరే బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే జ్ఞానులారా రండి రండి కానుకలనర్పించరే దీనులను రక్షించ దేవుడు మానవుండై పుట్టెను బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే భక్తులారా రండి రండి భజన పాటలు పాడరే ముక్తిరాజగు యేసు ప్రభు మన మధ్యనే జన్మించెను బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే లోకులందరూ రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండం యేసు క్రీస్తుడు స్త్రీలో సంగగా వచ్చెను బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే కాలపూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునేళ్ళ మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మతగినవాడు నీతిమంతును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపంలో వినయంతో ఒప్పుకుందాము. అందరం కలిసి ఒప్పుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరముగల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పితిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేరాలని చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానాల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొన్న వారిని కాయము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముగల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుడు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. ప్రార్థించుదము. అడ్వెంట్లోని 3వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము రక్షణ యొక్క నిరీక్షణ. మా రక్షకుడు అయిన సర్వశక్తి గల దేవా, మా రక్షణకు ఆధారమైన వాడా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకైన ముందస్తు సిద్ధపాటు కొరకైన జ్ఞానమును అనుగ్రహించుమని పరిశుద్ధమైన దైవికమైన జీవితంతో మన రక్షకుడైన దేవుని యందు నమ్మకంతో నడుచుకున్నట్లు మాకు తోడుగా ఉండడానికి మా మధ్యకు రానయున్న నిన్ను గూర్చిన జ్ఞానంతో నింపబడి నీ పిలుపునకు బద్ధులమై ఉండునట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచూ పరిపాలించునున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనం కూర్చొనిగా దేవుని యొక్క వాక్యము చదువుగా విందాం. మొదటి పాఠము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు గల వాక్యాన్ని చదువుగా విందాం. పరిశుద్ధ దినముకి ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము నుండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్న దేవుని వాక్యం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. యెరూషలేం నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నియామక కాలపు పండుగలు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చదను. వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడి వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవాకు. ఈ మటుకు చదవలసిన మొదటి పాఠము సరి. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా కీర్తనల గ్రంథంలో నుంచి 43వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా 43వ సంకీర్తన మొదటి నుంచి చివరి చరణం వరకు చదువుకుందాం. చివరి చరణము అందరం కలిసి చదువుదాము. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేస్తువేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతునై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదును. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము. ఆయన నా రక్షకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతించెదను. శుద్ధాత్మకును
స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కల్గునామే. దయచేసి కూర్చోనండి. మనము కూర్చోనండిగా పత్రిక పాఠము చదవగా విందాం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మొదలుకొని 13వ వచనం వరకు గల వాక్యాన్ని చదవగా విందాం. ఇది మనకు ఏర్పాటు చేయబడిన పత్రికల పాఠము. పరిశుద్ధుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనము వరకు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఈ మట్టుకు పత్రిక పాఠము సరి. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు వాక్యాన్ని చదవగా విందాం. సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు గల లేఖన భాగమును చదవగా విందము. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని
ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఇంత మటుకు చదవలసిన సువార్త పాఠ్య భాగము సరియే. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 116వ కీర్తన రారే చూతము రాజసుతుడి రేయి జననమాయను పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. రాజసుతుడి రేయి జననమాయెను. రాజులకు రాజు మెస్సియా రాజితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. గణములన్ తేరి చూడరే దైవ వాక్కులన్ తెల్పగా. దేవుడే మన దీన రూపున ధరణి కరిగెని దినమున. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. కల్లగాదిది కలయుగాదిది కొల్లబోయల దర్శనం. తెల్లగా నడే తేజరిల్లెడి తారగాంచరే వరగరారే. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. అడుగో వేల సూర్యుల పోలు సద్గుణశీలుడు. బాల బాలిక బాల వృద్ధుల నేల గల్గిన నాదుడు. రారి చూతము రాజసుతుడి రేయి జననమాయెను. వంశము నోద్ధరింపద నీరు పురముల ఉద్భవించే. సదమలంబగు మదిని గెల్చిన సర్వజనులకు సర్వభౌముడు. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. రాజు మెస్సియా రాజితంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుడి రేయి జననమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల వంచి ప్రార్థన చేస్తాం. గొప్ప దేవుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపలో మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించిన మరి యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినాన
మిమ్మును ఆరాధించడానికి, గణపరచడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన రక్షణ యందు నిరీక్షణ గలవారమై ప్రభు నిన్ను చేరుకోవడానికి, ఎత్తబడే గుంపులో ఉండడానికి మమ్మలను మేము ఆయత్తపరుచుకోవడానికి మీ సహాయం దయచేయండి. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధాత్మ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మా మనోనేత్రాలు తెరవండి, మీరు మాతో మాట్లాడండి. మీ దీన సేవకుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. ఈ ఆదివారపు ఆరాధనలోనికి మనల్ని సజీవులుగా లెక్కించి నడిపించిన దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు మన అంశము రక్షణ కొరకైన నిరీక్షణ, హోప్ ఆఫ్ సాల్వేషన్. కీర్తన గ్రంథంలో 43వ కీర్తన 5వ చరణమునందు ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. దేవుని యందు మన నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన దేవుడు అని కీర్తనకారుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. రక్షణ అనే మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే సంరక్షణ, విడుదల, విమోచన, ముక్తి, కాపాడుట అనే మొదలగు అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా నిరీక్షణ గూర్చినటువంటి అర్థాలు మనం గమనించినట్లయితే ఎదురుచూచుట, ఆశతో ఎదురుచూచుట, విశ్వాసంతో ఎదురుచూచుట అనేటటువంటి అర్థాలని మనము చూడగలుగుతాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించే ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. ఇక్కడ పౌలు భక్తుడు మనము నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే రక్షించబడతామన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మనము చూడని దాని కొరకు నిరీక్షిస్తూ ఉన్నట్లయితే ఓపికతో దాని కొరకు కనిపెట్టుకొని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు నందు దేవుడు మనందరికీ రక్షణ అనుగ్రహించున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. ఎవరైతే యేసు క్రీస్తు నందు నమ్మిక ఉంచుతారో, నమ్మిక ఉంచి ఆయన యందు బాప్తిస్మం పొందుతారో వారందరూ రక్షించబడతారో అని దీని ఒక వాక్యంలో చెప్తా ఉంది. మనము రక్షణ పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడు మన ఎడల ఉంచినటువంటి ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా జీవాన్ని పొందుతారని, రక్షణను పొందుతారని, విడుదల, విమోచన పొందుతారని దేని ఒక వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని నేను. ఈ మాటలు గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఆయన
ఏ విధంగా తన ప్రజలను రక్షిస్తాడో, ఈ రక్షణ ఎక్కడి నుంచి అంటే పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతారు అని చెప్పినాడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అని అర్థం. ఇక్కడ యోసేపు యొక్క నిరీక్షణ, యేసునకు ఆ పేరు పెట్టుట ఎందు మనం గమనిస్తాం. ఏ మాటలైతే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడ్డాయో, ఏ పేరైతే ఆయనకు పెట్టాలని ఉద్బోధించబడ్డాడో, ఆ పేరు పెట్టుట ద్వారా రక్షణను కూర్చినటువంటి నిరీక్షణను ఆయన వ్యక్తపరిచినాడు. ఈ రక్షణ దేనికి అంటే, లూకాసు వార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయము 75వ వచనం చివరి భాగంలో, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. జకరియా మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఈ రక్షణ ఎందుకోసం కలుగజేయబడింది అంటే, మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడిన వారంగా ఉండడానికి, విడుదల అనుగ్రహించడానికి, అపవాది నుండి, పాపము నుండి, లోకము నుండి మనల్ని విడిపించడానికి, శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి ఆయన ఈ రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. మన జీవితకాలమంతా నిర్భయంగా ఉండడానికి ఆయన ఈ రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. మన జీవితంలో ఇక భయం ఉండడానికి వీల్లేదు. నిర్భయముగా ఈ లోకంలో జీవించడానికి, రక్షణను గూర్చినటువంటి నిశ్చయత కలిగిన వారంగా ఈ లోకంలో జీవించడానికి ఆయన తన రక్షణను మనకు అనుగ్రహించున్నాడు. ఆయన రక్షణ అనుగ్రహించడానికి మరొక కారణం ఏంటంటే, మనం ఆయన్ని సేవించడం కొరకు ఆయన రక్షణ అనుగ్రహించున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఆయన నామమందు విశ్వాసముంచి బాప్తీసం పొందిన మనందరము ఆయనను సేవించే వారంగా ఉండాలి. ఆయన్ను సేవించేటప్పుడు ఎలాంటి వారంగా సేవించాలి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన సన్నిధాని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు. ఆయన సన్నిధానంలో పరిశుద్ధంగా నీతిగా జీవించాలి. పరిశుద్ధంగా నీతిగా జీవించడం ద్వారా ఆయనను సేవించడానికి దేవుడు తన రక్షణను తన కుమారుని యందు మనకు అనుగ్రహించున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసునందు ఈ రక్షణ కొరకు ఇశ్రాయేలీయులు 700 సంవత్సరాలు నిరీక్షించున్నారు. ప్రవక్తల ద్వారా ప్రభు వారితో మాట్లాడినాడు. యెషయా భక్తుని ద్వారా 7వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో చూస్తాం. కన్యక గర్భమును ధరించి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. రక్షకుని యొక్క జన్మ గురించి వాక్యములో అనేక పర్యాయాలు ప్రభు మాట్లాడినాడు. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పట్టుదురు. ఆయన కుమారుడిగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఏ రక్షకుని గురించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డదో ఆ రక్షకుని ఆగమనము కోసం 700 సంవత్సరాలు వారు నిరీక్షించినారు. నిరీక్షణ, ఆ నిరీక్షణకు ఫలితంగానే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా వారికి అనుగ్రహించబడ్డాడు. నిరీక్షణ మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. మనము రక్షించబడడానికి, రక్షణలో కొనసాగడానికి దేవుని యందు నిరీక్షణ ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే పౌలు భక్తుడు చెప్తాడు, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనంలో, చివరికి నిలిచేది నిరీక్షణ. చివరికి నిలిచే వాటిలో నిరీక్షణకు స్థానాన్ని ఇచ్చినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. వాక్యంలో హబక్కూకులో మాట్లాడతాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, నిర్ణయ కాలమున తప్పక జరుగును,
తప్పక నెరవేరును, జాగు చేయవచ్చును, దాని కొరకు కనిపెట్టుము. కనిపెట్టాల్సినటువంటి ఆవశ్యకతను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రైస్తవ నిరీక్షణ దేనికోసము అని మనం ఆలోచన చేస్తే 2 అంశాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే మృతుల పునరుద్ధానం లేదా రెండవ రాకడ గురించి నిరీక్షించాలి. రెండవది దేవుని రాజ్య వారసత్వాన్ని గురించి నిరీక్షించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. రాక దినాల్లో మనం ఉన్నాం. అడ్వెంట్లో మనము అడ్వెంట్ అంటే రాక దినాలని మాట్లాడతాం. ప్రభు రాకడ కొరకు క్రీస్తు సంఘమైనటువంటి క్రీస్తు దేహమైనటువంటి మనందరము నిరీక్షణ కలిగిన వారమై ఓర్పుతో ఎదురు చూసే వారంగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మృతుల పునరుద్ధానం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం 2వ భాగంలో ఈ మాటలు ఉన్నాయి. అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ చనిపోయిన వారు బ్రతికింపబడ్డాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మృతుల పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తునందుండి మరణిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునకు చెందిన వారుగా ఉంటారో వారందరూ వారి వారి వరుసలో బ్రతికింపబడుదురని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మార్కు సువార్తలో 13వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ఆయన వచ్చినప్పుడు చనిపోయిన వారు బ్రతుకుతారని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. బ్రతికిన వారు ఏం జరుగుతుందో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. మృతులు అక్షయులుగా లేపబడతారు, బ్రతికి ఉన్నవారు రెప్పపాటున కడబూరం మ్రోగగానే మార్పు పొందుతారు అని దేవుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం జీవించి ఉన్నా మరణించి ఉన్నా క్రీస్తునందు ఆయన మనకు అనుగ్రహించినటువంటి పునరుద్ధాన అనుభవాన్ని గురించి మనందరము సన్నద్ధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మృతుల పునరుద్ధానం గూర్చినటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉంటున్నావా? ప్రభు నిన్ను లేపుతాడన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తూ ఉన్నావా? ఈస్టర్ పండుగ నాడు మనము యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజయుడే లేచిన విషయాన్ని గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ, ఆయన ఏ విధంగా అయితే లేచినాడో ఆయన యందు విశ్వాసం ఉంచి మృత్యునందు ప్రతి ఒక్కరూ అదేవిధంగా లేస్తారు. అందుకనే మన విశ్వాసము ఆ శరీర పునరుద్ధానం గురించి మనం మాట్లాడతాం. మనందరము శరీర పునరుద్ధానముగా దేవుని కలుసుకోవడానికి లేపబడతామన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నాడు. ఇది మొదటిది. రెండవది దేవుని రాజ్య వారసత్వం గురించి మనము నిరీక్షించిన వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుడు తన రాజ్యాన్ని మీకు మనకు అనుగ్రహించుట ఆయనకు ఇష్టమై ఉన్నది అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే లూకాసు వార్త 12:31లో ఈ మాటలు రాయబడ్డాయి. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి. దేవుని బిడలంగా ఆయన రాకడ కొరకు నిరీక్షించేటటువంటి మనము ఆయన రాజ్య వారసత్వాన్ని పొందవలసిన వారమై ఉన్నామనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఆయన రాజ్యాన్ని వెదకాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాల్సినటువంటి ఆవశ్యకతను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ప్రభువు వారి యొక్క రాజ్యమును గూర్చినటువంటి చింతను కలిగి ఉంటా ఉన్నావా? ఆయన రాజ్యంలో ప్రవేశాన్ని గూర్చినటువంటి తపన నీలో ఉన్నదా?
ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను ఆయత్తపరుచుకుంటా ఉన్నావా? ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకుతా ఉన్నావా? ప్రభు మనకు నేర్పించిన ప్రభు ప్రార్థన ఈ మాటలు చెప్తాం, నీ రాజ్యం వచ్చును కాక అని మాట్లాడతాం. ఆయన రాజ్యము రావడం అంటే ఆయన చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందు నెరవేరుట అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని గూర్చినటువంటి నిరీక్షణ, మృతుల పునరుద్ధానాన్ని గూర్చినటువంటి నిరీక్షణ ఈరోజు క్రైస్తవులంగా నీవు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను బిడ్డలారా, ఇట్టి నిరీక్షణ మనము కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణలో మనము కలిగి ఉండాలంటే ఏ రీతిని మనం నిరీక్షణను కలిగి ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటంటే మనము రక్షణలో ఉండి నిరీక్షించాలి. రక్షణను గూర్చినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తునందు నీవు నేను రక్షించబడ్డామని, ఆయన యందు మన పాపాలు కడిగివేయబడ్డాయని, ఆయన యందు దైవ రాజ్యపు ద్వారాలు నీకోసం నా కోసం తెలబడ్డాయనేటటువంటి నిరీక్షణను మనం కలిగి ఉండాలి. జెఫన్యా గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, మీ యందు ఆయన బహుగా ఆనందిస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఇదంతా ఎందుకోసం అంటే ఆయన ప్రేమను బట్టి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి. దేవుని బిడ్డలారా, ప్రభువు నీ యందు అమితమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు. తన ప్రేమను కనబరుచుట ద్వారా నీవు ఆయనకు ఎంత ప్రియమైన వాడవో, ఎంత ప్రియమైన దానవో ప్రభువు మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ప్రియమైన బిడ్డలంగా ఉన్నటువంటి మనము ఆయన యందు నిరీక్షించే వారంగా, రక్షణలో ఉండి నిరీక్షించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే సూచనలు, రాకడను గూర్చినటువంటి సూచనలు గమనించాలి. మార్కు సువార్తలో చూస్తాం 13వ అధ్యాయం 29వ వచనంలో, ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, మీరు చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని, ద్వారం దగ్గరే ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. చాలాసార్లు మనము మన దైనందిన జీవితంలో ప్రభువారి రాకడను గూర్చినటువంటి చింతను బహు తక్కువగా కలిగి ఉంటా ఉన్నాం. ఆయన త్వరలో రానే ఉంటా ఉన్నాడు, ఆయన మృతులకును సజీవులకును తీర్పు తీర్చుటకు త్వరలో వచ్చు అనేటటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ సూచనలు గమనిస్తూ కూడా మనము నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాం. దేవుని ప్రియమైన బిడ్డారా, సూచనలు గమనిస్తూ లక్ష్యముంచి ఆయన యందు నిరీక్షించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే మన ప్రవర్తన క్రమపరుచుకొని ఎదురు చూడాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కొరకు మనం ఎదురు చూసేటప్పుడు మన ప్రవర్తన క్రమపరుచుకుంటూ ఆయన సన్నిధానంలో ఎదురు చూడాలని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాటుబడి సహోదర ప్రేమ కలిగిన వారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులనై ఉండి ఆశీర్వాదములకు వారసులొకటి మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. ఇక్కడ మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకరి కోసం ఒకడు పాటుపడండి, ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలు పంచుకోండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, కరుణాచిత్తులై ఉండండి, వినయ మనస్కులై ఉండండి, ఆశీర్వాదములకు వారసులై ఉన్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించేవారుగా ఉండాలి, కానీ దూషించేవారుగా శపించేవారుగా ఉండొద్దు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, మన నాలుకను, మన మాటను మనం ఎప్పుడూ అదుపులో చేసుకోవాలా. కీడు నుండి తొలగాలి, మేలు చేయాలని పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞాపకము
చేయబడతా ఉన్నాం. ఇక్కడ అంటాడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలని, ఆశతో అపేక్షిస్తూ ఉండాలని, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే ఆయన ఎందుంటారో వారు నూతన సృష్టిగా మలచబడతారు. నూతన ఆకాశంలో నూతన భూమిలోనికి మనము ప్రవేశించాలంటే, స్వతంత్రించుకోవాలంటే దేవుని బిడ్డలారా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, నిజమైన భక్తి కలిగిన వారమై జాగ్రత్త కలిగి జీవించాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఈ రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనం రక్షణ యందలి నిరీక్షణ కలిగిన వారమై, రక్షణతో కూడినటువంటి నిరీక్షణ కలిగిన వారమై ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆయన రాకడ యందు నీవు నేను నిత్య జీవం కొరకు కొనిపోబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు స్థిర చిత్తము కలిగిన వారమై విశ్వాసమునందు స్థిరంగా వాక్యానికి విధేయులైనటువంటి వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి కృపలోనికి దేవుడు మనందరినీ నడిపించి దీవించి కాపాడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రభు మా దేవా, మీ మహాకృపలో మీ కుమారుని యందు మీరు మాకు అనుగ్రహించిన రక్షకుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని యందు మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రక్షణలో కొనసాగడానికి మీ రాకడ కొరకు నిరీక్షణ గల వారమై ఉండగలందులకు మీ సహాయం దయచేయండి. ప్రభు మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని సంధించండి. మార్గము తొలగి ఉన్నట్లయితే అవిశ్వాసంలో, అల్ప విశ్వాసంలో, స్వల్ప విశ్వాసంలో మేము కొట్టిమిట్టాడుతున్నట్లయితే, ప్రభా నిరీక్షణ లేని వారముగా మేము జీవిస్తున్నట్లయితే ప్రభు మమ్మల్ని క్షమించి మరి యొక్క పర్యాయం నీ కృపలో మమ్మల్ని సంధించి నీ అందలి స్థిరమైన విశ్వాసం గల వారమే ఉండగలందులకు మీ సహాయం దయచేయండి. మీరు అక్కడి కొరకు కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఆశతోనూ విశ్వాసంతోనూ ఎదురు చూడగలిగేటటువంటి కృప మాకు అనుగ్రహించమని, మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండగలందులకు మీ సహాయం దయచేయమని యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి అపోస్తల విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ నిమిత్తమై సిద్ధపడుతున్నటువంటి మీరందరూ యేసుక్రీస్తు ప్రేమను ఇతరులతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. మీ షాపింగ్ చేసేటప్పుడు పేద ప్రజలకు వస్త్రాలని తీసుకోవడం మర్చిపోకండి. వాటిని మీరు చర్చిలో ఇచ్చినట్లయితే పేద ప్రజలకు ఆ వస్త్రాలని అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీ దాతృత్వాన్ని విస్తరింపజేసి ప్రభునామాన్ని ఘనపరచాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. మోకరించి ప్రార్థన చేద్దాం.
ప్రభు మీకు తోడే ఉండునుగాక. మీ ఆత్మకును తోడయుండును గాక. ప్రార్థించుదము. ప్రభా మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభా మమ్మును కనికరించుము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనలు చేదము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము లేలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకుము. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తమును ఐక్యమత్య ప్రియుడమైన ఓ దేవా, నిన్నెరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నం నుండి మమ్ము తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములు పడకుండాను, ఏ విధమైన ఉపద్రములు చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పరిపాలన చేత జరుపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను, ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేదనను మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఏహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ ఆరాధన ముగించుకున్నట్టుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 129వ సంగీతం, శ్రీ రక్షకుండు పుట్టగా నా కాస సైన్యము పాడుకుందాం. శ్రీ రక్షకుండు పుట్టగా
మా